ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానము, అది మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 15వ లేఖనం. చూద్దాము. పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. ప్రభువులు వారు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. అవును, ఇవి ఉపవాస దినములు. మరి ఈ ఉపవాస దినములు ప్రార్థనలు జరుగుతున్నాయి ప్రతి దగ్గర కూడా. మరి ప్రతి ఒక్కరు కూడా ఆచరించవలసిన విషయం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనతో లేడు, ఆదరణకర్త మనతో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడను మన మధ్యలో ఉంచి ఉన్నటువంటి ప్రభువు వారు. మరి అసలు కర్త కొరకు మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందా లేదా? మరి పెళ్లి కుమారుడు సంగముల నుండి, పెళ్లి కుమారుడు సంఘం అనే స్త్రీ పెళ్లి కుమార్తె దగ్గర ఉన్నప్పుడు, ఆ పెళ్లి కుమార్తె ఇంటిన ఉన్నప్పుడు ఎవ్వరు కూడా ఉపవాసం ఉండరు. మరి పెళ్లి కుమారుడు ఆ ఇంటి నుండి కొనుపోబడిన తర్వాత, సంఘముల నుండి కొనుపోబడిన తర్వాత, పెళ్లి కుమార్తె నుండి కొనుపోబడిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండవలసిన అవసరం ఉందని ప్రభువులు వారే సెలవిస్తూ ఉన్నారు. కానీ మనము ఏ రీతిగా ఉన్నామో, మనము ఉపవాసం ఉండాలా వద్దా అనేది ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభువు వారి సూటిగా చెప్పినటువంటి మాటలను మనము పెడచెవిన పెడుతున్నాం. ఉపవాసం ఉండడానికి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క దారులు వెతుక్కుంటున్నారు. ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు, ఉపవాసం ఉంటే ఏమొస్తుంది, ఉపవాసం లేకపోతే మరి ఉపవాస ప్రార్థన ఎందుకు? మరి 40 దినములు ఉపవాస ప్రార్థనలు మీరు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ప్రభువు వారే సెలవిస్తూ ఉన్నటువంటి మాటలు. మరి ఉపవాస ప్రార్థనలు ప్రభువులు వారు మరలా తిరిగి రాజై రానుండగా మనం ఆ పెళ్లి కుమారుని కొరకు ఉపవాస ప్రార్థనలు చేయవలసిన అవసరం ఉందని, ఆ పెళ్లి కుమారుడు సంఘము ఎత్తబడు దినముల పెళ్లి కుమారుడు ఆ సంఘమునకు రావాల్సిన అవసరం కూడా ఉందని ప్రభువులు వారు సెలవిస్తున్నారు. అట్టి మాటలను మన హృదయములలో నిలుపుకొనుటకు మనం విశ్వసించి ఉన్నాము, నమ్మి ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడని ఆ నమ్మికను ఉంచి ఉన్నాం. కనుక ఆ నిజమైన దేవుని కొరకు మన యొక్క కార్యములు, మన యొక్క బంధకముల నుండి ఈ లోకంలో విడుదల కొరకును ఉపవాసం ఉండవలసిన అవసరం ఉందని ప్రభువులు వారి స్పష్టంగా సెలవిచ్చున్నారు. కనుక ఈ దినం నుండి అయినా సరే మనం ఒక్కసారి లేఖనములను మన హృదయంలో ఉంచుకుందాం అనుకున్నట్లయితే మరి అందరం కూడా ప్రార్థనలో ఏకీపిద్దాం. మహాగణుడ, పరిశుద్ధాత్మదేవుడ, పరిపూర్ణుడమైన మా తండ్రి, ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానమును నాయన మేము ఖచ్చితంగా నెరవేర్చడం కృప చొప్పుమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఇదిగోనైనా ఛానల్ వీక్షించున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నన్ను నేనుగా అతి మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.